మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? గిఫ్ట్ డీడ్ చేస్తూ లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుందా? ఈ స్టాంప్ డ్యూటీని ఎలా సేవ్ చేయొచ్చో ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ని సెటిల్మెంట్ డీడ్తో చేస్తే చాలా వరకు ఛార్జెస్ని తగ్గించుకోవచ్చు. తెలంగాణ అండ్ ఏపీలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ప్రాపర్టీ ట్రాన్స్ఫర్కి 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ రెండిట్లో మీకేది బెస్ట్? ఆప్షన్ 1 గిఫ్ట్ డీడ్. ఈ గిఫ్ట్ డీడ్ అనేది ఎవరికైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ. ఒకవేళ మీరు విత్ ఇన్ ఫ్యామిలీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయితే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నంబర్ 2 సెటిల్మెంట్ డీడ్. మీరు కేవలం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇస్తున్నారా? అయితే ఈ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్. ఇందులో స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా తక్కువ. మన తెలుగు స్టేట్స్లో ఈ ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్స్లో ఛార్జెస్ ఫిక్స్డ్ అండ్ వెరీ లో ఉంటాయి. గిఫ్ట్ డీడ్తో పోలిస్తే ఈ సెటిల్మెంట్ డీడ్లో మీరు ఛార్జెస్ 1 to 5 lakhs వరకు ఈజీగా సేవ్ చేయొచ్చు. బ్లడ్ రిలేటివ్స్ మధ్య ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయితే మీరు బ్లైండ్గా సెటిల్మెంట్ డీడ్కి వెళ్ళిపోండి. బట్ రిజిస్ట్రేషన్కి ముందు మీ ఆడిటర్ దగ్గర క్లారిటీ తీసుకోండి. ఈ మనీ సేవింగ్ టిప్ని మీ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.